ఎక్స్పీరియం ఎకో పార్క్ ఓనర్ రామ్దేవరావుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. తమ భూములు లీజుకు తీసుకున్న డబ్బులు చెల్లించకుండానే తీసుకున్నట్లుగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. అటు శంకర్పల్లి రెవెన్యూ అధికారులు కూడా రామ్దేవరావు లీజు చెల్లదని చెబుతున్నారు. 1983లో ఆ భూములను ప్రభుత్వం రైతులకు అలాట్ చేసిందన్నారు. 6 నెలల క్రితమే సర్వే చేశామని, ఎక్స్పీరియం పార్క్ కోసం రామ్దేవరావు 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లుగా డాక్యుమెంట్లున్నాయన్నారు. కానీ రైతులు మాత్రం 3 ఏళ్ల క్రితమే ఆ చెరువును తవ్వాడని అంటున్నారు రైతులు. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేయించి సైలెంట్ అయ్యారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు శంకర్పల్లి తహసీల్దార్ సురేందర్. ఇసుక ఎక్స్పీరియం ఎకో పార్క్ ఓనర్ రామ్దేవరావుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామ రైతులు అయితే ఆందోళన చేపడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అసలు ఏం జరిగింది ఈ భూమికి సంబంధించి? అటు రైతులేమో తమకు భూములు లీజుకు తీసుకొని డబ్బులు ఇచ్చారు అంటూ కూడా అటు రామ్దేవ్ ఈ విధంగా డాక్యుమెంట్స్ సృష్టించారు అంటున్నారు. మాకు డబ్బులు ఇవ్వలేదు అంటూ వీరంటున్నారు. కేవలం 5 సంవత్సరాల లీజుకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించి 99 సంవత్సరాలకు లీజుకు రాయించుకున్నారంటూ అటు రైతుల ఆందోళన చేపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ ఆక్రమణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది? యశ్రేఖ, అయితే ఇటు శంకర్పల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పొద్దుటూరు గ్రామం ఉందో ఈ గ్రామానికి సంబంధించి ఒక రైతుల దగ్గర ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందినటువంటి రైతుల దగ్గర రామ్దేవరావు ఎకో పార్కుకు సంబంధించి ఎక్స్పీరియం ఎకో పార్కుకు సంబంధించి 4 ఎకరాల 22 గుంటల భూమిని ఆయన లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్నటువంటి సందర్భంలోనే లీజ్ డాక్యుమెంట్ని రాయిస్తూ సుమారుగా 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్టుగా కూడా రైతులను మోసం చేసి లీజుకు తీసుకున్నారు అంటూ కూడా పూర్తిగా రైతులైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ల్యాండ్ 1983లో ఆ భూములను రైతులకు అలాట్ చేసింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం అలాట్ చేసినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా లీజుకు ఇవ్వడానికి అలాగే తీసుకోవడానికి అసలు లీజ్ చెల్లదంటూ కూడా ఇటు రెవెన్యూ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇటు 6 నెలల క్రితమే మేము సర్వే నిర్వహించాము, ఆ సర్వేలో అక్కడ అసలు ఎలాంటిది చెరువు కానీ కుంట కానీ లేదంటూ రెవెన్యూ అధికారులు చెప్తా ఉంటారు. మరొక పక్క ఎంఆర్ఓ మాత్రం ఇది 3-4 సంవత్సరాల క్రితం తవ్వినటువంటి చెరువులాగానే ఉంది, దీనిపైన ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో దీనిపైన మేము పూర్తి సర్వేను కూడా నిర్వహించి బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ ఎంఆర్ఓ చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా రెవెన్యూ అధికారులు సర్వే చేయించినటువంటి తర్వాతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అయితే ఎట్లాగైతే చెప్తా ఉన్నారో గతంలో కూడా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం వాళ్ళు సర్వే చేసి సర్వే అనంతరం సైలెంట్గా వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు చేసిన పనేమీ లేదంటూ కూడా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా రామ్దేవరావు డబ్బులను అడిగినప్పుడు రైతులను బెదిరించారంటూ కూడా అటు పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు రామ్దేవరావు కూడా ఎక్కడ అఫీషియల్గా అయితే దీనిపైన స్పందించలేదు. రైతులు డబ్బులు అడిగినప్పుడు కూడా వాళ్ళని బెదిరించడం, సెక్యూరిటీతో కొట్టించడం చేశానంటూ రైతులు వాపోతా ఉన్నారు. ఇటు ఎంఆర్ఓని అడిగినప్పుడు కూడా ఎంఆర్ఓ కూడా కేవలం రామ్దేవరావుకే సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ ల్యాండ్ని అసైన్డ్ ల్యాండ్ని ఈ రైతులకు అలాట్ చేసి అంటే కేవలం ఇది సేద్యానికి మాత్రమే చేయాల్సినటువంటి భూమి 1983లో ప్రభుత్వం ఎప్పుడైతే వీళ్ళకు ఈ భూమిని సేద్యం కోసం ఇచ్చిందో కేవలం సేద్యానికి అంటే వారు వ్యవసాయం చేసుకొని జీవనాధారంగా మాత్రమే దీన్ని ఉంచుకోవాలి. కానీ లీజు ఇవ్వడానికి కానీ లీజుకు తీసుకోవడానికి కానీ ఈ భూమి అనర్హులు అని చెప్పేసి ఇటు తహసీల్దార్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించి గతంలో ఎక్కడైనా సరే కాస్తంత మట్టి తీయాలన్నా కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ పర్మిషన్ ఉంటేనే పర్మిషన్తో మాత్రమే ఏదైనా సరే మనం ఆ మట్టి తీయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా ఒక కృత్రిమంగా ఒక చెరువునే సృష్టించి అసలు ఏమీ తెలియనట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో ఇటు 6 నెలల క్రితమే మేము సర్వే చేశామని చెప్పేసి రెవెన్యూ అధికారులు అంటా ఉన్నారు. గత 2-3 సంవత్సరాల క్రితం నుంచి రాత్రులు పని నడిపిస్తూ ఎవరూ లేనటువంటి సందర్భంలో పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి
హిటాచీస్ పెట్టి జేసీబీలు పెట్టి ఈ చెరువుని తవ్వారంటూ రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 20 ఎకరాలు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా వీళ్ళు ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిపారు. సర్వే నెంబర్ 304లో ఉన్నటువంటి 334లో ఉన్నటువంటి ఆ భూమిని కూడా ఆక్రమించుకునేందుకు రామదేవరావు ప్రయత్నించారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. మరొక పక్క రైతులకు సంబంధించినటువంటి 305, 306 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 4 ఎకరాల 22 గుంటల భూమిని 5 సంవత్సరాలకే రెంటుకు ఇచ్చినటువంటి రైతులు అయితే ఆ 5 సంవత్సరాలకు రెంటుకి ఇచ్చామని రైతులు చెప్తా ఉంటే తమకు తెలియకుండానే 99 సంవత్సరాలకు లీజుకు రాపించుకున్నారంటూ కూడా రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి దీనికి సంబంధించి పూర్తిగా సమగ్ర సర్వేని చేసిన తర్వాత కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు శంకర్పల్లి తహసీల్దార్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. రేఖ ఎస్ విజయ్, అటు లీజుకు సంబంధించి అలాగే లీజుకు సంబంధించిన సంవత్సరాలు 99 సంవత్సరాలుగా రాయించుకోవడము, డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సంతకాలు చేయించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే మరి రైతులు ఇవన్నీ కూడా ఎప్పుడు గ్రహించారు? ఇప్పుడు మాత్రం వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ఓనర్స్ ఏమంటున్నారు? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? ఎస్, కొద్ది రోజుల క్రితం ఇటు పొద్దుటూరుకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల కోసం మాత్రమే లీజు రాయించుకున్నారు. కాబట్టి ఆ 5 సంవత్సరాల సమయం గడిచిపోవడంతో మాకు డబ్బులు ఇవ్వలేదు, మా భూమికి సంబంధించినటువంటి ఆ లీజు డాక్యుమెంట్ మాకు ఇవ్వలేదు, అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వాళ్ళు భూమి వద్దకు చేరుకున్నారు. వాళ్ళ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ఆ భూమి వద్దకు వెళ్ళి చూడగా పూర్తిగా అసలు అక్కడ భూమి కాదు కదా, కనీసం మట్టి దిబ్బ కూడా కనపడలేదు. పూర్తిగా ఒక చెరువును తలపించేటువంటి దృశ్యాలు అక్కడ కనిపించినాయి. సో పూర్తిగా చెరువు ఇంత దారుణమైనటువంటి కండిషన్లో మా భూమి ఉంది ఏంటని చెప్పి రామదేవరావుని అడగడానికి అక్కడికి వెళ్ళినప్పుడు మాకు మీరు లీజుకి ఇచ్చారు 99 సంవత్సరాలకు, మీకు అసలు ఆ భూమి మీద ఎలాంటి హక్కు లేదని చెప్పి రైతుల మీద భౌతికంగా దాడులకు దిగాడని చెప్పి రైతులు వాపోతా ఉన్నారు. ఈవెన్ మహిళలను కూడా చూడకుండా బండబూతులు తిట్టారంటూ మహిళా రైతులు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ హైదరాబాద్లో చిన్న చితగా పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి వీరందరూ కలిసి ఒకసారిగా తమ భూమి కోసం వెళ్ళారో ఆ సమయంలోనే అసలు అక్కడ భూమే లేదని చెప్పేసి పూర్తిగా చెరువు ఉందని చెప్పేసి తెలుసుకున్నారు. సో అది ఏంటని చెప్పి ప్రశ్నించినప్పుడే వాళ్ళపైకి దాడులకు దిగుతున్నారంటూ కూడా రైతులు మాట్లాడుతూ ఉన్నారు. రేఖ ఎస్ విజయ్, అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు రామదేవరావు ఏమైనా స్పందించడం జరిగిందా? అటు రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేశారు, రామదేవరావుకి అనుకూలంగా వ్యవహరించారు వారు అంటూ కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? రైట్, ఇదివరకే మేము 6 నెలల క్రితమే సర్వే నిర్వహించామని చెప్పి ఒక పక్క ఎంఆర్ఓ అలాగే రెవెన్యూ అధికారులు చెప్తా ఉంటే రైతులు మాత్రం గతంలో వచ్చినటువంటి ఆర్ఐ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కేవలం వచ్చి సర్వే చేసి సైలెంట్గా వెళ్ళిపోయారు తప్ప ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా పట్టించుకోలేదు. ఈవెన్ మా భూమి అసలు 5 సంవత్సరాలకు లీజ్ అని చెప్పి 99 సంవత్సరాలకు రాయించుకున్నారని చెప్పి మేము కంప్లైంట్ చేసినా కూడా దాని గురించి అసలు పట్టించుకోలేదంటూ కూడా రైతులైతే తీవ్ర ఆవేదన, అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క రామదేవరావు ఇంతవరకు ఎక్కడ కూడా దీనిపైన స్పందించలేదు. మరొక పక్క అంటే కథనం ప్రకారం ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చేసాను, కనీసం వాళ్ళు ఆ కన్సర్న్ కూడా చూపించకుండా నాపైనే తిరగబడుతూ ఇంకా ఎక్కువ డబ్బులు ఆశిస్తున్నారంటూ రామదేవరావు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇంతవరకు ఎక్కడ కూడా ఆయన అఫీషియల్గా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన ఒక సమగ్ర సర్వేని నిర్వహించి ఒక సమగ్ర నివేదికను కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అందజేస్తాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, అటు ఎక్స్పీరియం ఎకో పార్క్ ఓనర్ రామదేవరావుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామ రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. తమ భూములు లీజుకు తీసుకుని డబ్బులు చెల్లించకుండానే తీసుకున్నట్టుగా డాక్యుమెంట్స్ సృష్టించడాలు, సంతకాలు కూడా చేయించుకున్నారు అంటూ కూడా వారు ఆపోతున్నారు. అలాగే 5 సంవత్సరాల లీజుకు సంబంధించి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, కానీ 5 సంవత్సరాలు కాకుండా దాంట్లో 99 సంవత్సరాల లీజుకు అన్నట్టుగా వారు డాక్యుమెంట్స్ సృష్టించుకున్నారు అంటూ కూడా రైతులు అటు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వాపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా 5 సంవత్సరాల లీజుకే మేము ఒప్పుకున్నాము అంటూ కూడా వారు అంటున్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఈ ఘటన, ఈ విషయం అంతా కూడా బయటికి రావడం జరిగింది.
సర్వే నెంబర్ 305, 306లో గల 4 ఎకరాల 22 గుంటల భూమిని ఎకో పార్కు లీజుకిచ్చారు రైతులు. ఒక్కో ఎకరానికి 8 లక్షల వరకు చెల్లిస్తామంటూ రామ్దేవరావు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇచ్చినట్లు దొంగ పత్రాలు సృష్టిస్తున్నారని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 305లో తమకు ఉన్న ఎకరం 20 గుంటల భూమిని కూడా 5 ఏళ్ల కాలానికి లీజుకిచ్చామని, డబ్బులు ఇవ్వమని అడిగితే గన్తో బెదిరిస్తున్నారని వాపోతున్నారు రైతులు. అంతేకాదు ఒరిజినల్ లీజు పత్రాలు ఇవ్వకపోగా వాటిపై 5 ఏళ్లకు బదులుగా 99 ఏళ్లకని రాసుకున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే బండబూతులు తిట్టడం, గన్తో బెదిరించడం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సెక్యూరిటీ వాళ్లతో కొట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. తామంతా పేదవాళ్లమని, రామ్దేవరావు తమ భూములు ఇవ్వకపోతే ఆయన పేరు చెప్పి చనిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పేపర్